మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక అటు మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40.26% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 1.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఏపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లాలో 45.56%, అత్యల్పంగా అరకులో 33.86% పోలింగ్ నమోదైంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది? దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది? అటు మనం చూసుకుంటే 11 గంటల వరకు 23.32% ఉంది ఏపీలో పోలింగ్ పర్సెంటేజ్. అండ్ 1 గంట వరకు చూసుకున్నట్లయితే 40.26 వరకు ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 50% చేరుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఇక చూసుకుంటే మరి అంటే ఒక 2.5 గంటల టైం మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తోంది పోలింగ్ ముగియడానికి. సో మరి మిగిలిన పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా నమోదే అవకాశం ఉంది? మిగిలిన ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దాదాపు 3:30 సమయం ఇప్పుడు 3:30 గంటలు అవుతుంది. ఇప్పుడు వరకు కూడా దరిదాపుగా 50% దాటినట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు మనం చూసినట్లయితే 40.32% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు వరకు 50% కూడా దాటినట్టు తెలుస్తుంది. అదే విధంగా మనం చూసినట్లయితే ఇప్పటికే ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు బారులు తీరే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల పోలింగ్ కొంత ఆలస్యంగా నడుస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు మాత్రం క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సమయం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూసినట్లయితే ఓటర్ల సంఖ్య పెరిగే కొద్దీ కూడా దానికి సమయాన్ని కూడా సడలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే క్యూ లైన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లకి ఆ సమయాన్ని కేటాయించాలి కాబట్టి ఎన్నికల కమిషన్ మొదట్లోనే దీని మీద పరిశీలించడం జరిగింది. 6 గంటల వరకు కనుక పోలింగ్ 6 గంటల వరకు కూడా పోలింగ్ సరళి కొనసాగుతుంది. ఒకవేళ అక్కడ కూడా ఓటర్లు ఎవరైనా క్యూ లైన్ లో ఉంటే కనుక వాళ్ళకి ప్రత్యేకించి అదనపు సమయాన్ని కూడా కేటాయించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే సమస్యాత్మక నక్సల్స్ ప్రాంతాలు ఏవైతున్నాయి ఆ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొన్ని ప్రాంతాలుగా కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓటర్లు పెద్ద ఎత్తున అంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏ రాష్ట్రాల్లో బ్రతుకు తెరువు కోసం ఉపాధి కూలీలు కావచ్చు, అదే విధంగా ఉద్యోగులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా రాష్ట్రం విడిచి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజు తిరిగి మళ్ళీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటేసేందుకు ఆంధ్రప్రదేశ్ చేరుకోవడం జరిగింది. అయితే గత 2 రోజులు వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు కూడా రవాణా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇతర అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాహనం ద్వారా ప్రయాణం చేసుకుంటూ కూడా గ్రామాలకు చేరుకున్నారు. గ్రామాలకు చేరుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇంతవరకు చాలా వరకు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఓటేసేందుకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఓటేసేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజ్ పెరగబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే దరిదాపుగా ఇప్పటికే రాజకీయ పార్టీలు అంచనాలు అంటే దాదాపు 80% పోల్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పిన రాజకీయ పార్టీ అంచనా వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే 80% దాటేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం పోలింగ్ సరళిని చూస్తుంటే కనుక 80% కూడా దాటేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కువగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలైతే వాళ్ళ పిల్లల్ని కూడా క్యూ లైన్ లో నిల్చోపెట్టి ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇటు చూస్తే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన వారు వీళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. సో దాని గురించి చెప్పండి. అంటే ఈసారి ఓటింగ్ నమోదు కూడా పెద్ద ఎత్తున కొత్తగా వచ్చిన ఓటర్లు ఈసారి నమోదు
ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున జరిగింది. వాళ్ళు కూడా మొదటిసారి ఓటేస్తున్నందుకు వాళ్ళు అత్యుత్సాహం అంటే వాళ్ళు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి కూడా అంటే ఉదయం పోలింగ్ కేంద్రాలు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో పోలింగ్ స్టార్ట్ అవుతుంది అనుకున్న హాఫ్ అన్ అవర్ ముందు అంటే దాదాపుగా 6:30 సమయం నుంచి కూడా మహిళలందరూ కూడా క్యూ లైన్ లో బారులు తీరడం కూడా చూస్తాం. అంతేకాకుండా వృద్ధులు కూడా అంటే దాదాపుగా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ సీనియర్ సిటిజన్ కానీ కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అంబులెన్సుల ద్వారా కూడా వృద్ధులు వచ్చి ఓటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈసారి ఎన్నికలు ఎందుకనో కొంచెం డిఫరెంట్ వెర్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే పోయిన గతంలో మనం చూస్తే 2019లో మనం చూసినట్లయితే ఎన్నికలకు సంబంధించిన పర్సంటేజ్ నామమాత్రంగా రావటమే కాకుండా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కూడా ఎక్కడ ఓటర్లు ఎక్కడా కూడా పెద్దగా కనిపించకపోవడం, భారీ క్యూ లైన్ లేకపోవడం ఇవన్నీ కూడా చూస్తాం. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మహిళా ఓటర్లు అయితే పెద్ద ఎత్తున ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మహిళలు పెద్ద ఎత్తున చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఎండ తామిడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో బారులు తీరుతున్నారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా పోలింగ్ ఆలస్యం అవుతున్నప్పుడు కూడా క్యూ లైన్ లో భారీ క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా క్యూ లైన్ లో అంటే వెళ్తూ ఉన్నారు. కానీ సీనియర్ సిటిజన్స్ కి ప్రభుత్వం అంటే కొంత వెసులుబాటు వేసి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వాళ్ళ క్యూ లైన్ లో కాకుండా ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పిస్తూ ప్రత్యేకమైన వేలో వాళ్ళు వెళ్ళి ఓటేసేందుకు కూడా అవకాశాలు కల్పించింది. ప్రతి ఒక్కరు కానీ ఈసారి మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.